నమస్కారం. ముందుగా ప్రేక్షకుల దేవుళ్ళందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు. మహిళ అంటేనే అందం. అటువంటి అందాన్ని రెట్టింపు చేసేది పుత్తడి బంగారం. మరీ ముఖ్యంగా అక్షయ తృతీయ వచ్చిందంటే ప్రతి ఒక్క మహిళ ఆఫర్లో బంగారం పర్చేస్ చేయాలనుకుంటారు. సో నేను ఈరోజు విజయవాడలో లొకేట్ అయిన సిఎంఆర్ జ్యువెలరీస్కి వచ్చాను. మనందరికీ తెలుసు సిఎంఆర్ జ్యువెలరీలో కలెక్షన్ సూపర్గా ఉంటుంది. సో మరి కలెక్షన్తో పాటు ఆఫర్స్ ఎలా ఉన్నాయో కూడా తెలుసుకుందాం. ఒక్కసారి స్టోర్ విజిట్ చేస్తూ బెస్ట్ కలెక్షన్స్ ఏమున్నాయి, బెస్ట్ ఆఫర్స్ ఏమున్నాయని మీకు ఇన్ డీటెయిల్గా షేర్ చేస్తాను. సిఎంఆర్ జ్యువెలరీస్లో అక్షయ తృతీయ కలెక్షన్ అయితే అద్భుతంగా ఉన్నాయండి. నెక్లెస్ కావచ్చు, ట్రెడిషనల్ సెట్ కావచ్చు, టెంపుల్ సెట్స్ అండ్ బ్రైడల్ సెట్స్, రింగ్స్, ఇయర్ రింగ్స్, వడ్డానాలు, జడలు, కుంకుమ భరణీలు, నల్లపూసలు, ఇలా ప్రతి ఒక్కటి చాలా యూనిక్ కలెక్షన్ ఉంది. ముఖ్యంగా చూసుకుంటే నేను వేసుకున్న సెట్ అయితే అద్భుతంగా ఉంది. అంటే ఒక పెళ్లి కూతురు లుక్ అయితే నాకు వచ్చింది అనుకుంటున్నాను నేను. సో అంత అద్భుతంగా ఉన్నాయి ఈ సెట్ అయితే. సో ఇది ఏంటంటే ఇక్కడ మంచిగా మనకి లక్ష్మీదేవితో కింద పర్ల్స్తో మంచిగా డెకరేట్ చేశారు. ఇది అద్భుతంగా ఉంది. సో ఈ బ్యూటిఫుల్ బ్రైడల్ కలెక్షన్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? చేస్తాను మేడం. ఈ హారం వచ్చేసరికి కంప్లీట్గా డబుల్ స్టెప్తో వస్తుంది, ప్లస్ బ్రైడల్ వేర్ కూడా ఉంటుంది. ఈ లక్ష్మీదేవి వచ్చేసరికి సిట్టింగ్ ప్రాపర్టీలో కూర్చొని అమ్మవారు మనకు ఇలా వరమిస్తున్నట్టుగా కనిపిస్తుంది అనమాట. ఈ రూబీ ఎమరాల్డ్స్, ఈ బీడ్స్ దీనికి ఇంకా హైలైట్గా ఉంటుంది. నెక్స్ట్ నెక్లెస్ వచ్చేసరికి కుందన్ స్టైల్లో వస్తుంది. ఇప్పుడు కుందన్ మనకి వింటేజ్ కలెక్షన్లోను ప్రజెంట్ ట్రెండింగ్లో కూడా ఉంది ఈ కుందన్ స్టైల్ అనేసి. నెక్స్ట్ వచ్చేసరికి ఇయర్ రింగ్స్ వస్తుంది అనమాట. ఇయర్ రింగ్స్ కూడా కంప్లీట్ నెక్లెస్ కి మ్యాచింగ్ ఉంటుంది. ఓకే, ఈ ఫినిషింగ్ కూడా చాలా క్లియర్ గా ప్రాపర్ ఫినిషింగ్ ఇచ్చారు. ఇది మొత్తం కూడా మనకి హ్యాండ్ క్రాఫ్టింగ్ వర్క్ వస్తుంది. అంత డీటెయిలింగ్ గా క్లియర్ గా మనకి ఆ వర్కర్ అనేది క్లియర్ గా చేస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి వడ్డానం వస్తుంది. ఈ వడ్డానం ఏంటంటే అమ్మవారు మనకి మందిరంలో కూర్చున్నట్టుగా ఉంటది, ప్లస్ కస్టమర్ కి చూడడానికి హెవీ వెయిట్ లో ఉంటది. ఇది కంప్లీట్ గా లైట్ వెయిట్ లో ఉంటది. బ్యాక్ సైడ్ అంతా కూడా హాలో వర్క్ చాలా లైట్ గా ఉందండి. నేను వేసుకొని ఆల్మోస్ట్ 1 అవర్ అయింది కానీ అసలు వేసుకున్నట్టే అనిపించలేదు. లైట్ వెయిట్ హెవీగా కంప్లీట్ గా. yes sir. బ్యాంగిల్స్ వచ్చేసరికి మనకి ఈ బ్యాంగిల్స్ కూడా ట్రెండింగ్ బ్యాంగిల్స్, యాంటిక్ బ్యాంగిల్స్ వస్తాయి. ఈ కలర్ కూడా మనకి ఇంగ్లీష్ కలర్ వస్తుంది అనమాట. ఓకే, నార్మల్ ఎమరాల్డ్ కలర్ రాదు. అది ఎమరాల్డ్ లోనే ఇది ఇంగ్లీష్ కలర్ క్వాలిటీ అంటాం అన్నమాట. ఓకే, స్టోన్ ఏంటండి? ఎమరాల్డ్ స్టోన్ వస్తుంది. ఎమరాల్డ్ విత్ సిగ్నిటీ స్టోన్స్ వస్తుంది దానికి ఫినిషింగ్. ఓకే, సో అమ్మవారుతో ప్లస్ ఈ డిజైన్ తో మనకు పీకాక్ తో కంప్లీట్ అవుతుంది డిజైన్. ప్లస్ విత్ స్క్రూ కూడా ఉంటది. ఇదే సైజ్ అంటే 25, 26 సైజ్ వాళ్ళు కాకుండా 27, 28 కూడా యూజ్ చేయొచ్చు. ఓకే, సో ఇది కంప్లీట్ సెట్. అవును, కంప్లీట్ బ్రైడల్ సెట్. చాలా బాగుందండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి దీన్ని వంకి అనే దానికంటే ఇప్పుడు ట్రెండింగ్ లో బాజుబందీ అని పిలుస్తున్నారు. దీనికి బాజుబందీ. ఓకే, ఇది వచ్చేసరికి బాజుబందీ కమ్ చోకర్ కూడా వస్తుంది. 2-in-1 ప్లస్ ట్రెండింగ్ లో ఉంది. అది కూడా లైట్ వెయిట్ 13 grams లోనే మనకి అవైలబిలిటీలో ఉంటది. ఓకే, సో ఇప్పుడు మనం ఇలా అరవంకి లాగైనా పెట్టుకోవచ్చు, చోకర్ లాగైనా పెట్టుకోవచ్చు. ఒకటి పర్చేస్ చేసుకుంటే 2 విధాలుగా వాడుకోవచ్చు. సూపర్. ఇప్పుడు టిక్క వచ్చేసరికి ఏంటంటే కంప్లీట్ గా మనకి ఈ అమ్మవారు ఏదైతే ఉందో సేమ్ అదే పెండెంట్ లాగా ఇక్కడ మనకి హ్యాంగ్ అవుతుంది అనమాట. మొత్తం ఇది ఈ సెట్ లో కూడా టిక్క కూడా 1 part, అది కూడా మనకి లైట్ వెయిట్ లో వస్తుంది. ఓకే, సో కంప్లీట్ సెట్ అయితే చాలా అద్భుతంగా ఉందంటే ఒక బ్రైడల్ పెళ్లి కూతురికి అద్భుతమైన కలెక్షన్ అయితే మంచి బ్రైడల్ సెట్ అయితే చెప్పొచ్చు. అంత బాగుంది. అంటే కంప్లీట్ పెయిర్ ఉంది ఇది. అక్షయ తృతీయ సందర్భంగా ఈరోజు అక్షయ తృతీయ కలెక్షన్స్లో బెస్ట్ కలెక్షన్స్లో ఫస్ట్ ఏం చూపిస్తున్నారు? వింటేజ్ కలెక్షన్ చూపిస్తాను మేడం. ఓకే, ఫస్ట్ వన్ కాసుల పేరు చూపిస్తాను. అది కుందన్ సెట్ లో వస్తుంది. ఓకే, కాసుల పేరు ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నాయి. ఎస్ మేడం. ఓకే, ఇది వచ్చేసరికి కాసుల పేరు వస్తుంది మేడం. దీని బరువు వచ్చేసరికి 40 గ్రాములోనే మనకు వచ్చేస్తుంది. కుందన్ స్టైల్లో వస్తుంది. నెక్స్ట్ నెక్లెస్ వచ్చేసరికి నెక్లెస్ కూడా కంప్లీట్ కుందన్ లోనే వస్తుంది. అమ్మవారు 3D డైలో వస్తుంది. ఇది వచ్చేసరికి కంప్లీట్ గా మనకి ఒక 70 grams లో సెట్ వచ్చేస్తుంది.
ఇప్పుడు ఎటు మనకి పెళ్లి సీజన్ జరుగుతుంది, ఆ పెళ్లి సీజన్స్ లో కూడా మనం వెతుక్కోకుండా ఏ ప్యాటర్న్ ఇది బెస్ట్ చాయిస్ అన్నమాట. ఈ ప్యాటర్న్ మనం చూస్ చేసుకుంటే పెళ్లికని కాదు, ఫ్యూచర్ పర్పస్ కూడా మనం మార్చుకునే ప్రొడక్ట్ కాదనమాట ఈ సెట్ వచ్చేసి. ఇప్పుడు ఎక్కువ కస్టమర్స్ కాసుల పేరు వైపు మక్కువ చూపిస్తున్నారా? ఎస్ మేడం, కాసుల పేరు కూడా ఆన్లైన్లో ట్రెండింగ్ ఉంది, ఆఫ్లైన్ మొత్తం కూడా ఈ కాసుల పేరు మ్యాంగో మాల్తో పాటు ఇది కుందన్లో ట్రెండ్ అవుతుంది అనమాట. వింటేజ్ కలెక్షనే మనకి ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. అండ్ ఏంటంటే ఈ కాసుల పేరు బ్యాక్ సైడ్ హాలో ఉంటుంది, అట్లా అని చెప్పేసి మనకేం డ్యామేజ్ ఏం అవ్వదు. కుందన్ ఫినిషింగ్ తో వస్తుంది, సాలిడ్ గానే ఉంటుంది, చూడడానికి లైట్ వెయిట్ గా కనిపిస్తుంది. అంటే మనం పార్టీ వేర్ యూస్ చేసేటప్పుడు హార్డ్లీ ఒక 2-3 అవర్స్ మాత్రమే క్యారీ చేయగలుగుతాము. ఆ 2-3 అవర్స్ కూడా మనకి కంఫర్టబుల్ గా ఉంటుంది. ఓకే, సో ఈ స్టోన్స్ ఇది వచ్చేసరికి ఎమరాల్డ్ వస్తుంది, ఇవన్నీ కుందన్ స్టోన్స్ వస్తాయి, ఇవన్నీ రూబీలో కుందన్ స్టోన్స్ వస్తాయి. ఓకే, టెంపుల్ పాలిష్ తో మనకి ఫినిషింగ్ వస్తుంది. నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి స్టెప్ హారం వస్తుంది. ఇది ప్రీవియస్ రాణులు వేసుకునే వాళ్ళు, దీన్ని రాణి హారం కూడా అని అంటారు. ఇది మొత్తం మనకి 3 స్టెప్స్ గా వస్తుంది, ప్లస్ మిడిల్ వన్ ఫస్ట్ వన్ కూడా మ్యాంగోతో వస్తుంది, మ్యాంగో డిజైన్ తో వస్తుంది. ప్లస్ ఈ రూబీ ఎమరాల్డ్స్, సిగ్నిటీ స్టోన్స్ అన్ని కూడా మనకి ఆ స్టోన్ ఎలివేషన్ కానీ మొత్తం హారం అంటే ఫ్రంట్ పార్ట్ నుండి డౌన్ పార్ట్ వరకు మొత్తం కంప్లీట్ గా స్టోన్ లుక్ బాగా ఎలివేట్ అవుతుంది. ఇది కూడా లైట్ వెయిట్ లోనే వస్తుంది, మనకి 50 grams లో వచ్చేస్తుంది. ఇది చోకర్ తో, ఇది చోకర్ తో పేర్ చేసుకుంటే దాని లుక్ ఇంకా బాగుంటది నెక్లెస్ కంటే కూడా. ఓకే, అమ్మవారు కూడా చాలా చక్కగా రెడ్ కలర్, గ్రీన్ కలర్ అన్ని కూడా ఇవి లిటిల్ పంకిన్ బీడ్స్ తో వస్తుంది మేడం. ఇది వచ్చేసరికి చోకర్ 18 grams, హారం 50 grams, మొత్తం మనకు కంప్లీట్ ఒక 68 grams లో సెట్ వచ్చేస్తుంది ట్రెండింగ్ కలెక్షన్ లో. కానీ చూడడానికి ఒక 100 grams ఎబో లాగా అనిపిస్తుంది. ఎస్ మేడం, కాకపోతే లైట్ వెయిట్ లోనే వస్తుంది మనకి. సో ఇది కంప్లీట్ హ్యాండ్ క్రాఫ్టెడ్? ఎస్ మేడం, చోకర్ హ్యాండ్ క్రాఫ్టెడ్ వస్తుంది. ఇదంతా వచ్చేసరికి మనకి చిన్న డై వర్క్ వస్తుంది, డై వర్క్ టైప్ లో వస్తుంది. ప్లస్ ఇదంతా కూడా మనకి ఫ్లవర్ తో ఫినిషింగ్ ఇస్తారు, ఫ్లవర్ కటింగ్ తో ఫినిషింగ్ ఇస్తారు. పాలిష్ తో ఇది క్లియర్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి యాంటిక్ కలెక్షన్ మేడం. యాంటిక్ మనకి వింటేజ్ నుండి ప్రెసెంట్ వరకు కూడా చాలా ట్రెండ్ లో ఉంది. ఈ హారం వచ్చేసరికి మనకి 50 grams లో వచ్చేస్తుంది. 50 grams లో సెమీ యాంటిక్ లో వస్తుంది, కంప్లీట్ యాంటిక్ కూడా అంత ఎక్కువగా ప్రిఫర్ చెయ్యరు. ఇది 3D డైలో వస్తుంది అనమాట, ఎమరాల్డ్స్ తో 3D డై వస్తుంది. ప్లస్ మనకి బ్రాడ్నెస్, ఈ విడ్త్ ఉంది చూసారా, ఇది బ్రాడ్నెస్ ఎక్కువ వస్తుంది. కంప్లీట్ గా వేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ మొత్తం కవర్ అయిపోతుంది. దీనికి నెక్లెస్ కూడా మనం యాంటిక్ ప్రిఫర్ చేస్తే బెస్ట్ అనమాట. ఇది వచ్చేసరికి సెమీ యాంటిక్, ఇది యాంటిక్, రెండు కలిపితే లుక్ చాలా బాగుంటుంది, ఎలివేట్ అవుతుంది. ప్లస్ దీనికి కోరలతో ఫినిషింగ్ ఇచ్చారు, అంటే ఇది డిఫరెంట్ గా ఉంటుంది లుక్, ఇది వేసుకున్న డిఫరెంట్ గా ఉంటుంది. సింగిల్ గా అయినా మనం వేర్ చేసుకోవచ్చు. ఓకే, ఈ వైట్ పర్ల్స్ తోటి ఈ మధ్యలో రెడ్ రూబీ ఇచ్చి, ఇది వచ్చేసరికి కోరల్ అంటాం మనం. కోరల్ కి అది కొంచెం డార్క్ కలర్ స్టోన్ యూజ్ చేస్తాం, ఎందుకంటే ఇది సింగిల్ గా వేసుకున్న కూడా లుక్ అంత బాగా ఎలివేట్ అవుతుంది. ఓకే, సో ఇది కంప్లీట్ హ్యాండ్ క్రాఫ్టెడ్? ఎస్ మేడం, కంప్లీట్ హ్యాండ్ క్రాఫ్టెడ్ వస్తుంది, ప్లస్ నక్షి డిజైన్ లో వస్తుంది అన్నమాట. నక్షి డిజైన్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. ఎస్ మేడం, కుందన్ కలెక్షన్ అండ్ నక్షి డిజైన్ వచ్చేసరికి ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండింగ్. ఓకే, ఈ చిన్న రూబీస్ ఇవి స్ట్రాంగ్ గా ఉంటాయా? మనకి ఉంటది మేడం. ఈ బంచెస్ అన్ని కూడా మనకి చాలా స్ట్రాంగ్ గా షార్డరింగ్ చేసి ఫిట్ చేస్తారు. ఇది అంత ఈజీగా అయితే మనకి ఊడదు, చాలా గట్టిగానే ఫిక్స్ చేసి పెడతారు. ఓకే, సో పైన అమ్మవారితో మళ్ళీ, అవును మేడం, ఈ లైన్ అంతా కూడా మనకి అమ్మవారి ఫినిషింగ్ వస్తుంది, కింద శంఖాలు నెమలితో ఫినిషింగ్ వస్తుంది. ఓకే, చాలా ట్రెడిషనల్ గా ఉంది. ఎస్ మేడం. సో ఎక్కువ ఎలాంటి అంటే మ్యారేజెస్ కి ఎలా యూస్ చేస్తుంటారు? ఎక్కువ మ్యారేజెస్ కి ప్రిఫర్ చేసేది మీకు ప్రీవియస్ 2 కలెక్షన్ చూపించాను కదా, ఆ కలెక్షన్ ఈ కలెక్షన్ మనకి బాగా మూవ్ అయ్యే ప్యాటర్న్ అనమాట. ఓకే, మార్కెట్ లో కూడా దీనికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి బీడ్స్ మేడం. బీడ్స్ కూడా మనకి చాలా ట్రెండ్ అవుతుంది, చాలా రాయల్ లుక్ ఇస్తుంది. సెలబ్రిటీస్ కూడా ఎక్కువ బీడ్స్ కే ప్రిఫర్ చేస్తారు. చిన్న ఫంక్షన్స్ కైనా పెద్ద ఫంక్షన్స్ కైనా మనం వేసుకున్న జ్యువెలరీయే మనకి ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తుంది అనమాట. దాంట్లో బీడ్స్ కూడా ఫస్ట్ ప్లేస్ లో ఉంటది. ఈ బీడ్స్ మనకి కంప్లీట్ గా రామ్ పరివారం మీనాకరి వర్క్ తో వస్తుంది. ఇటు సైడ్ ట్రెండ్ కన్నా రాజస్థాన్ లో కూడా ఇది బాగా ట్రెండ్ అవుతుంది. ఇది మనకి సైడ్ అంతా వచ్చేసరికి ఎమరాల్డ్ తోను, మిడిల్ వన్ పర్ల్స్ తోను ఇంకా లుక్ బాగా ఎలివేట్ అవుతుంది. ఇక్కడ వచ్చేసరికి పీకాక్ కంప్లీట్ గా ఓపెన్ అయి ఉంటుంది కదా, ఆ పీకాక్ వర్క్ వస్తుంది అనమాట. ఇదంతా కూడా మనకి
నెక్లెస్ లో కంటే చోకర్ తో వేర్ చేసుకుంటేనే బాగుంటది. ఈ చోకర్ అంతా కూడా మనకి హ్యాండ్ వర్క్ వస్తుంది. ప్లస్ ఇది 1% తో అయ్యే వర్క్ కాదనమాట, 2-3 మెంబర్స్ కలిస్తే ఈ వర్క్ అంతా మనకి కంప్లీట్ అవుతుంది. ఎంత టైం పట్టొచ్చు ఈ వర్క్ చేయడానికి? మినిమం 15 days వరకు టైం పడుతుంది. 15 days వరకు పడుతుంది. అది కూడా మనం అంటే కొంచెం లీజర్ టైం అలా తీసుకొని 1 by 1 దీనికి అటాచ్ చేసుకుంటూ వస్తే అంత క్లియర్గా ఫినిషింగ్ వస్తుంది అనమాట. ఇప్పటి వరకు మనం బీడ్స్ హారం చూసాము, యాంటిక్ హారం చూసాము, ట్రెడిషనల్ హారాలు చూసాము. ఇప్పుడు మనం వడ్డానం కలెక్షన్ చూద్దాం మేడం. ఈ వడ్డానం వచ్చేసరికి కంప్లీట్ గా మనకి లక్ష్మీదేవి ఐడల్ 3D వర్క్ తో వస్తుంది. 3D లో వస్తుంది. దీనికి కింద ఫినిషింగ్ వచ్చేసరికి కుందన్ స్టోన్ తో ఫినిషింగ్ వస్తుంది. ప్లస్ ఈ కటింగ్ ఉంది చూసారా, ఈ కటింగ్ ఇప్పుడు ట్రెండింగ్. మనకి కంప్లీట్ ప్లెయిన్ బెల్ట్ ఇలా కర్వ్ తో రావడం కన్నా ఇలా కటింగ్ అనేది ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. ప్లస్ ఈ కింద ఈ పర్ల్స్ కానీ, ఎమరాల్డ్ బీడ్స్ కానీ, లిటిల్ బీడ్స్ కానీ అన్ని కూడా దీనికి ఇంకా ఎక్కువ అందాన్ని ఇస్తుంది అనమాట. మీరు వేర్ చేసిన వడ్డానము ఈ వడ్డానం డిఫరెంట్ గా ఉంటది. అది కంప్లీట్ యాంటిక్ తో వస్తుంది. ఇది వచ్చేసరికి టెంపుల్ పాలిష్ లో వస్తుంది. ఈ ఏనుగులు ఉన్నాయి చూసారా సైడ్, ఈ సైడ్ దీన్ని గజేంద్ర అని కూడా అంటారు. ప్లస్ ఈ కలశాలతో ఈ ఏనుగులతో మనకి ఈ కర్వ్ వరకు ఫినిషింగ్ వస్తుంది. ఆ లుక్ సైడ్ నుంచి చూసినా కూడా లుక్ బాగుంటది. సో ఇది కంప్లీట్ గా మనకి హ్యాండ్ క్రాఫ్టెడ్. ఎస్ మేడం. ఇది వచ్చేసరికి మనకి మిషన్ మేడ్ రాదు, హ్యాండ్ మేడే వస్తుంది. ఒక 3 వ్యక్తులతో ద్వారా అలా తయారు చేయొచ్చు అనమాట మనకి. ఇప్పుడు కస్టమర్ ఒక డిజైన్ తీసుకొచ్చి మాకు ఇలా కావాలి అంటే వాళ్ళు డిజైన్ చేసిస్తారు. ఫోటో మోడల్ కన్ఫర్మ్ గా మనం 85% వరకు గ్యారంటీగా చేయగలుగుతాము. ఎందుకంటే ఆ వర్కర్ ఈ వర్కర్ కొంచెం ఫినిషింగ్ కానీ వర్క్ కానీ కొంచెం వేరియేషన్ వస్తుంది. బట్ మోడల్ అయితే కన్ఫర్మ్ గా వస్తుంది, చేసిస్తాం ఆర్డర్. కస్టమర్స్ ఇప్పుడు యాంటిక్ పీక్స్ ని ఎక్కువ ఇష్టపడుతున్నారా? ఎస్ మేడం. యాంటిక్ కలెక్షన్ వచ్చేసరికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మనకి ఎక్కువ సేల్ అయ్యేది కూడా యాంటిక్ కలెక్షనే సేల్ అవుతుంది. నెక్స్ట్ వడ్డానం వచ్చేసరికి మనకి ఎంబోజింగ్ వడ్డానం వస్తుంది. ఎంబోజింగ్ బ్యాక్ సైడ్ సపోర్ట్ మనకి ఒక సన్నటి తీగ, అది మనకు చూడడానికి సన్నగా కనిపిస్తుంది కానీ సాలిడ్ గా దానికి బ్యాక్ సైడ్ అటాచ్ చేస్తారు. ఇదంతా కూడా ఈ ఎంబోజింగ్ వర్క్ అనేది కూడా మనకి ఉబ్బెత్తుగా కనిపిస్తుంది. ఇలా చూడడానికి ఉబ్బెత్తుగా కనిపిస్తుంది. అన్ని కూడా లక్ష్మీదేవి అమ్మవార్లతో వస్తుంది. చాలా అందంగా ఉంది. ఇది మనం పెట్టుకున్నా కూడా హెవీగా అనిపించదు, మనకి కంఫర్టబుల్ గానే ఉంటది. ప్లస్ ఏంటంటే ఈ సైడ్ మనకి సిలిండర్ డిజైన్ లా వస్తుంది. దీనికి కటింగ్ కానీ ఈ చిన్న చిన్న ఈ డిజైన్స్ ఉన్నాయి చూసారా స్టార్స్, ఇవన్నీ చేయడానికి మనకు కొంచెం టైం ఎక్కువ పడుతుంది. ఇది యాంటిక్ లో వస్తుంది, సెమీ యాంటిక్ లో వస్తుంది. సెమీ యాంటిక్ లో ఈ ఎమరాల్డ్స్ తో కలిపి ఇక సైడ్ మనకి ఫ్లవర్ కటింగ్ కూడా ఉంటది. ఫ్లవర్ కటింగ్ ఇదంతా ఈ వడ్డానానికి ఈ అమ్మవారే హైలైట్. మిడిల్ లో ఉన్న అమ్మవారు ఎంబోజింగ్ హైలైట్. అవును, చూడడానికి చాలా హెవీగా ఉంది. ఎన్ని గ్రామ్స్ ఉందండి? 80 grams మేడం. 80 grams లోనే వచ్చేస్తుంది. చాలా లైట్ వెయిట్. 100+ వడ్డానం లా ఉంటది. బట్ మనకి బిలో 100 లోనే వచ్చేస్తుంది. బరువు తక్కువలో నిండుగా కనిపిస్తుంది. సో ఇప్పుడు పెళ్ళిళ్ళకి వాటికి మనకి చక్కగా కనిపిస్తుంది. ప్లస్ పెళ్లి కూతుర్లకి ఇది ఎక్కువ ప్రిఫర్ చేయొచ్చు అనమాట. కింద ఈ బీడ్స్ ఎమరాల్డ్ అంటారు మేడం వీటిని. ఎమరాల్డ్ బీడ్స్ అవి మనకి డ్రాప్స్ లా ఉంటది అనమాట, డ్రాప్ సైజ్ లా ఉంటది. ఈ గ్రీన్ ఎందుకు యూస్ చేస్తారంటే మనకి పూర్వం నుంచి వస్తుంది, పచ్చ కెంపే బంగారానికి ఎక్కువ అందాన్ని ఇస్తుంది అనేసి. అవును. ఇప్పుడు ఈ బ్యాక్ సైడ్ సపోర్టింగ్ కి ఒక తీగలాగా పెట్టారు కదా, తీగలా ఉంది. అది స్ట్రాంగ్ గా ఉంటుంది, చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. మనకి అంటే దేనికైనా మనం అంటే సిట్టింగ్ లో మనం కూర్చున్నప్పుడు కానీ పెళ్లి టైంలో కూర్చుంటారు కదా, హెవీగా రెడీ అయినప్పుడు ఫోటో షూట్ చాలా చేయించుకుంటారు కదా, అప్పుడు కూడా మనం పెట్టుకోగానే స్టిఫ్ గా ఉండిపోతుంది. కిందికి డౌన్ అవ్వదు, అట్లా అంటే మూవ్ అవ్వదు, మనం పెట్టింది పెట్టినట్టుగా ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంది. అమ్మవారి అందాన్ని ఇచ్చింది. ఎస్ మేడం. ఎంబోజింగ్ తోనే ఇంకా అందం యాడ్ అయింది. అవును. వడ్డానంలో ఇది మరో కలెక్షన్ మేడం. ఇది వచ్చేసరికి ఇంతకు ముందు వరకు మీకు యాంటిక్ సెమీ యాంటిక్ వడ్డానం చూపించాను కదా, ఇది ప్లెయిన్ లో వస్తుంది అనమాట. ప్లెయిన్ లో పర్ల్స్ తో నక్షి బాల్స్ తో వస్తుంది మనకి. ఇది కొంచెం ఎల్లోయిష్ గా ఉంటది, ఎల్లో గోల్డ్ సెట్స్ ఉంటది కదా, దానికి మ్యాచ్ అవుతుంది. ప్లస్ ఇది అమ్మవారు అష్టలక్ష్మి వస్తారు అనమాట, అష్టలక్ష్మి అమ్మవారితో వస్తుంది. ప్లస్ దీనికి వైట్ స్టోన్ ఈ కింద ఇది నక్షి బర్ల్స్ కానీ పర్ల్స్ ఎక్కువ ఎలివేట్ అవుతుంది. దీనికి రూబీ ఎమరాల్డ్స్ కూడా మనకి ఎక్కువ యూజ్ చేయరు. ఆ గోల్డ్ ప్లస్ అష్టలక్ష్మి ఈ డిజైన్ తోనే మనకి ఇది బాగా ఎలివేట్ అవుతుంది. వైట్ పర్ల్స్ వల్ల చాలా అట్రాక్టివ్ గా ఉంది. ఎస్ మేడం. ఈ నక్షి బాల్ అంటే ఏ జ్యువెలరీ మీదకైనా కూడా సెట్ అవుతుంది ఇది. ప్లస్ ఈ సైడ్ ఈ ఏనుగులు ఉన్నాయి చూసారా, ఈ ఏనుగు డిజైనే
చాలా అందంగా కనిపిస్తుంది బ్రైడ్స్ కి వేసుకున్నప్పుడు. అష్టలక్ష్మిలో మధ్యలో ఏనుగులు మళ్ళీ పీకాక్స్ కూడా వస్తాయి. ఆ పీకాక్స్ ఏనుగులే దీనికి ఇంకా అందాన్ని యాడ్ చేస్తాయి అన్నమాట. ఓకే, ఈ వైట్ అండ్ గోల్డ్ బీడ్స్ కూడా చాలా బాగుంది. ఎస్ మేడం, ఇది గోల్డ్ బీడ్ అనే కంటే కూడా నక్షీ బర్ల్. ఎస్ మేడం, ఇది నక్షీ బర్ల్. ఎక్కువ వడ్డానంలో కూడా ఈ పర్ల్స్ తోనే యూస్ చేస్తారు. పర్ల్స్ తో యూస్ చేసి దానికి ఇంకా అందం యాడ్ అవుతుంది. ఓకే, ఈ గ్రీన్ అండ్ రెడ్ ఇవి స్టోన్స్? అవును మేడం, పచ్చా కెంపులు వస్తాయి. పచ్చా కెంపు. ఈ పచ్చా కెంపుకి మనం 60% బైబ్యాక్ కూడా ఇస్తాము. అవి ప్రీషియస్ స్టోన్స్ వస్తాయి. గోల్డ్ లో ఏదంటే గోల్డ్ ఎటు ప్రీషియస్ కాబట్టి దాంట్లో యూస్ చేసేది కూడా మనం ప్రీషియస్ యూస్ చేస్తాము. ఓకే, ఈ స్టోన్స్ పోవు కదా మనకి? ఊడదు మేడం, క్లోజ్ ఫిట్టింగ్ వస్తుంది. ప్లస్ బ్యాక్ సైడ్ అంతా కూడా మనకి గోల్డ్ తో కవర్ అయిపోయి ఉంటుంది, ఓపెన్ లో ఉండదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి స్పెషల్ కలెక్షన్ మేడం. వడ్డానంలో ఇది 3D వస్తుంది. 3D లో కంప్లీట్ యాంటిక్ తో వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి పీకాక్ తో ఇప్పుడు మనకు ట్రెండింగ్ కలెక్షన్ వస్తుంది. పీకాక్ లో నక్షీలో వస్తుంది. ఆ పీకాక్ లోనే వచ్చిన ఇది ఇంకొకటి స్పెషల్ అన్నమాట. ఈ ఎమరాల్డ్స్ తో కోరల్స్ తో ప్లస్ ఈ కంప్లీట్ పీకాక్ అనేది ఓపెన్ తోనే ఉంటది డిజైన్. అంటే హాఫ్ పీకాక్ కూడా కాకుండా ఫేస్ విప్పుకొని మొత్తం పింఛం విప్పుకొని వస్తుంది. అది కూడా నెమ్మలి నవ్వుతున్నట్టుగా ఉంటది ఈ వడ్డానంలో మొత్తం లుకింగ్. బ్రైడ్స్ కి ఇది వేర్ చేసుకుంటే ఇంకా ఎక్కువగా అందంగా కనిపిస్తారు. కానీ చాలా క్లియర్ గా ఫినిషింగ్ ఇచ్చారు. ఆ నెమలి స్మైల్ అనేది, ఆ ఫినిషింగ్ చాలా చక్కగా క్లియర్ గా తెలుస్తుంది. 3D డైతో వస్తుంది, అమ్మవారు 3D డైలో వస్తారు. సో ఇది కంప్లీట్ హ్యాండ్ క్రాఫ్టింగ్ వస్తుంది. యాంటిక్ లోనే వస్తుంది. ఇది దీనికి మళ్ళీ ఎల్లో పాలిష్ చేస్తే మనకు అంత లుక్ ఉండదు. ఓకే, యాంటిక్ పాలిష్ దీనికి ఇంకా చాలా అందంగా ఉంది. చూడడానికి చాలా హెవీగా ఉంది. ఎన్ని గ్రామ్స్ ఉంటుంది ఇది? 75 లో వచ్చేసి మనకు కంప్లీట్ గా కర్వ్ అయిపోతుంది. కంప్లీట్ ఇక్కడ వరకు కవర్ అయిపోతుంది, ఎండ్ వరకు వచ్చేస్తుంది. ఓకే, అక్షయ తృతీయ కలెక్షన్స్ లో డిఫరెంట్ గా మళ్ళీ డైమండ్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. ఒకసారి డైమండ్ సెట్స్ కూడా మనం చూద్దాం. సో ఇది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇది వచ్చేసరికి మనకి డైమండ్ అనేది లగ్జూరియస్ ప్రొడక్ట్ మేడం. అవును, ఈ లగ్జూరియస్ తో పాటు ఇది మనం వేర్ చేసుకున్నప్పుడు చాలా ప్రకాశవంతంగా కనిపిస్తుంది. పార్టీ వేర్ కి లైటింగ్ ఎక్కువ ఉంటుంది కదా, ఆ లైటింగ్ కింద ఈ డైమండ్ అనేది ఎక్కువ షైనింగ్ గా ఉంటుంది, ఎక్కువ రిఫ్లెక్షన్ ఇస్తుంది. ప్లస్ ఇది మనకి డబుల్ స్టెప్ తో వచ్చింది. డబుల్ స్టెప్ తో మనకి అంతా కూడా లేజర్ ఫిట్టింగ్ వస్తుంది. డైమండ్ ఎక్కువ బ్రేక్ అవ్వదు, ప్లస్ ఏంటంటే అది షేప్ అవుట్ అవ్వదు, ప్లస్ అది రిమూవ్ అవ్వదు. లేజర్ ఫిట్టింగ్ తో గట్టిగా వస్తుంది. ఓన్లీ 18 క్యారెట్ గోల్డ్ యూస్ చేస్తుందని దీనికి బెటర్ అన్నమాట. ఓకే, పార్టీ వేర్ కి చాలా బాగుంటది. ఎస్ మేడం, పార్టీ వేర్ కి మనకి హ్యాపీగా అంటే ట్రెడిషనల్ శారీస్ కాకుండా మామూలు పార్టీ వేర్ ఫ్యాన్సీ శారీస్ అలా వేర్ చేసినప్పుడు ఇది డైమండ్ పెట్టుకుంటే లగ్జూరియస్ గా ఉంటది అన్నమాట. మహిళలు బంగారాన్ని ఎంత ఇష్టపడతారో డైమండ్స్ కూడా అంతే ఇష్టపడతారు. సో ఇప్పుడు ఈ డైమండ్స్ మనకి ఒక శారీ మీదకే కాదు, డ్రెస్సెస్ మీదకి, హాఫ్ శారీస్ మీద, హాఫ్ శారీ మీదకి, ప్లస్ లెహంగాస్ మీదకి అలా మనకి కొంచెం డిఫరెంట్ గా యూస్ చేస్తారు కదా షరారాస్. ఇలా డిఫరెంట్ గా వేర్ చేసినప్పుడు ఇలాంటి డైమండ్ నెక్లెస్ మనం పెట్టుకున్నాం అనుకోండి, అది ఇంకా చాలా అందంగా కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి మేడం ఇది కొంచెం మనకి బ్రైడల్ వేర్ లో ఉంటది. బ్రైడల్ వేర్ లో కూడా మనకి హల్దీకి యూస్ చేస్తారు కదా, హల్దీ డిజైన్ లాగా వస్తుంది అనమాట. రిసెప్షన్ కి కూడా బాగుంటది. ప్లస్ ఇది ఈ ఫ్లవర్ కటింగ్ ఉంది చూడండి, ఈ ఫ్లవర్ కటింగ్ ఈ యొక్క నెక్లెస్ కి అందంగా బాగా ఎలివేట్ అవుతుంది. డైమండ్ లో ఫ్లవర్ కటింగ్ చాలా ఎంబోజింగ్ గా ఉంటది. ప్లస్ దాని రిఫ్లెక్షన్ కూడా బాగుంటది, దాని లుకింగ్ కూడా చాలా గుడ్ లుకింగ్ ఉంటది. అండ్ రోజ్ గోల్డ్ అది? ఎస్ మేడం, రోజ్ గోల్డ్ మనకి అలా ఫినిషింగ్ అయితే గోల్డ్ లాగే ఉంటుంది. డైమండ్ అది కటింగ్ ఉంటుంది కదా, ఆ కటింగ్ కూడా లేజర్ కటింగ్ వస్తుంది. లేజర్ కటింగ్ తో పాటు ఆ ఫిట్టింగ్ కూడా మనకి అంతా క్లోజ్ ఫిట్టింగ్ వస్తుంది. ఆ క్లోజ్ ఫిట్టింగ్ తో ఆ స్టోన్ ఫిక్స్ చేసినప్పుడు ప్రాపర్ సిట్టింగ్ ఉంటుంది అనమాట దానికి. ఓకే, సో పెళ్ళికి చక్కగా యాంటిక్ జ్యువెలరీ పర్చేస్ చేసుకొని రిసెప్షన్ కి ఇలాంటి డైమండ్స్ పర్చేస్ చేసుకోవచ్చు అంటారు. అలా ప్రిఫర్ చేస్తే చాలా బాగుంటది. ఓకే, మనం ట్రెండింగ్ లో ఉన్న డైమండ్ జ్యువెలరీ యూస్ చేస్తాము, ప్లస్ యాంటిక్ కలెక్షన్ కూడా యూస్ చేసినట్టుగా ఉంటది. ఓకే, ఇవి చాలా మినీ డైమండ్స్ ఇవి? అవును మేడం, అన్ని కూడా సింగిల్ పీసెస్ వస్తుంది. ఇది మొత్తం వచ్చేసరికి ఒక్క పీస్ రాదు, అన్ని కట్ పీసెస్ వస్తాయి. ఆ కట్ పీసెస్ పెడితేనే ఆ కటింగ్ ఉన్నప్పుడే డైమండ్ కి ఇంకా ఎలివేషన్ వస్తుంది. ఓకే, సో
ఇప్పుడు డైమండ్ కలెక్షన్స్ లో ఇది ఒక మరొక కలెక్షన్. ఎస్ మేడం, ఇది వీ కట్ తో వస్తుంది. Okay. చూడడానికి మనకి స్టిఫ్ గా ఉంటది, బట్ స్టిఫ్ గా ఉండదు, ఇది ఇలా ఫ్లెక్సిబుల్ అవుతది. ఓ ఓకే, బ్రేక్ అవ్వదు. బ్రేక్ అవ్వదు, ఓకే, కన్వీనియంట్ గా ఉంటది. ప్లస్ ఈ స్టోన్ మనం రిమూవ్ చేసుకొని ఎమరాల్డ్ స్టోన్ కూడా పెట్టుకోవచ్చు. రూబీ ఎమరాల్డ్ చేంజబుల్ స్టోన్ వస్తుంది. ఇవి కూడా మనకి కట్ అదే డైమండ్ కట్ పీసెస్ వస్తాయి. పీసెస్ అన్ని యాడ్ చేస్తే మనకి ఆ ఎలివేషన్ వస్తుంది. ఆ ఎలివేషన్ తో పాటు రోజ్ గోల్డ్ ఫినిషింగ్ తో కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ స్టోన్ మనకి మనం ఏ శారీ అయితే వేర్ చేసుకున్నామో ఆ శారీకి తగ్గట్టు మనం ఆ స్టోన్ ని చేంజ్ చేసుకోవచ్చు. అంటే అప్పుడు మనం గ్రీన్ కలర్ శారీ కట్టుకున్నాం, దానికి గ్రీన్ కలర్ స్టోన్ కాకుండా రెడ్ కలర్ పెట్టుకుంటే డైమండ్ నెక్లెస్ ఎలివేట్ అవుతుంది, మన లుక్ కూడా ఎలివేట్ అవుతుంది. అవును, ఇది మినీ డైమండ్స్ ఇవి. ఎస్ మేడం, ఇది వచ్చేసరికి మనకి ఈఎఫ్ కలర్ తో కూడా వస్తుంది. నెంబర్ ఫస్ట్ క్వాలిటీతోనే వస్తుంది. ఓకే, ఈ ఫినిషింగ్ అనేది కూడా కంప్లీట్ గా ఈ సైడ్ ఉంది చూసారా, ఈ సైడ్ అంతా కూడా మనకి లెజర్ ఫిట్టింగ్, షోల్డరింగ్ అంతా కూడా క్లియర్ గా ఉంటది అన్నమాట. అండ్ నెక్ కి పర్ఫెక్ట్ గా ఉంది వీ కట్ వల్ల. ఎస్ మేడం, ఇలా వేర్ చేసుకుంటే మనకి ఇలా కిందకి బెండ్ అయినప్పుడు అది బెండ్ అవ్వదు అనమాట, ప్రాపర్ గా సిట్టింగ్ లో ఉంటది. ఓకే, అక్షయ తృతీయ సందర్భంగా ఇప్పటి వరకు బెస్ట్ కలెక్షన్ అంతా చూపించారు. మరి ఈ రోజు సందర్భంగా ఆఫర్స్ ఏమున్నాయి? ఆఫర్స్ వచ్చేసరికి మనకి ఈచ్ గ్రామ్ కి 1116 రూపాయల వరకు తగ్గింపు ఉంది మేడం. అలాగే మీకు చూపించిన ప్రతి ఒక్క వడ్డానంలోను, హారంలోను, ప్రతి ఒక్క కలెక్షన్ లోనికి మనకి పచ్చ కెంపు స్టోన్స్ ఉన్నాయి. ఆ జాతి రాళ్ళ మీద కూడా మనకి 10% ఆఫర్ ఉంది. ఓకే, అసలు మనం సిఎంఆర్ లో ఫస్ట్ టైం ఇవ్వడం ఈ ఆఫర్. ఆ పచ్చ కెంపు కూడా 10% ఆఫర్ ఉంది. డైమండ్ కలెక్షన్ లో డైమండ్ స్టోన్ కి కూడా మనకి పర్ క్యారెట్ అంటే డైమండ్ వాల్యూ మీద 10% ఆఫ్ ఉందన్నమాట. ఓకే, అలాగే వచ్చేసరికి పాత బంగారం మార్చుకుని కొత్త బంగారం తీసుకుంటాం కదా, ఆ పాత బంగారానికి కూడా ఈచ్ గ్రామ్కి 150 రూపాయల వరకు మనం పెంచి ఇస్తాం అన్నమాట. ఓకే, అలాగే మన దగ్గర సిల్వర్ ఆఫర్ కూడా ఉంది మేడం. సిల్వర్ మనం రెగ్యులర్ గా కొంటేనే వెయిట్ ఉంటే రేట్ వస్తుంది అనమాట. ఆ వెయిట్ ఉంటే రేట్ లో కూడా ప్రజెంట్ అక్షయ తృతీయ నడుస్తుంది కాబట్టి ఆ ఆఫర్ లో కేజీకి 7500 వరకు తగ్గింపు ఉంది. అలాగే సిల్వర్ ఉన్న ఎంఆర్పి ప్రైస్ మీద కూడా 20% వరకు తగ్గింపు ఉంది. మనకి యాంటిక్ పీసెస్ ఉంటాయి కదా సిల్వర్ ఐటమ్స్, ఆ యాంటిక్ పీసెస్ మీద కూడా ట్యాగ్ ప్రైస్ మీద 10% ఆఫ్ వస్తుంది అనమాట. ఓకే, సిఎంఆర్ జ్యువెలర్స్ లో అక్షయ తృతీయ సందర్భంగా అసలు ఆఫర్స్ ఎలా ఉన్నాయో చూద్దాము. గ్రామ్కి 1116 రూపాయలు తగ్గుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి పాత బంగారం పైన అంటే పాత బంగారం మార్పించుకుంటే మనకి ఎక్స్ట్రా 150 రూపాయలు యాడ్ ఆన్ అవుతుంది. అండ్ వజ్రాల పైన 10% ఆఫర్ ఉంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఆభరణాల జాతిరాళ్ళపై అంటే జాతిరాళ్ళ పైన కూడా ఒక 10% తగ్గింపు ఉంది. సో ఆఫర్స్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయండి. నాట్ ఓన్లీ గోల్డ్, మనకి డైమండ్స్, సిల్వర్లో కూడా అద్భుతమైన ఆఫర్లు ఉన్నాయి. మరి అందరికీ తెలుసు కదా, మన విజయవాడ సిఎంఆర్ జ్యువెలరీస్లో కలెక్షన్ అద్భుతంగా ఉంది, ఆఫర్స్ అద్భుతంగా ఉన్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే సిఎంఆర్ జ్యువెలరీస్ని విజిట్ చేయండి.